హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో కేటీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కేసు విషయంలో కాంగ్రెస్ బీజేపీల నుంచి ఒకే మాట వినిపిస్తుంది. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత విచారణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రాతమూలకంగా ఇచ్చిన వాంగ్మూలమే దీనికి ఆధారం. జరిగిన అవినీతిని అరవింద్ పొసగుచ్చినట్లుగా వివరించారు కాబట్టే కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసి విచారణకు రెడీ అయింది. అవినీతి లోతుల్లోకి వెళ్ళి ఎలాగైనా కేటీఆర్ను కోర్టులో నిలబెట్టాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టుదల. అందుకు సాక్ష్యాధారాల కోసం ఏమేమి చేయాలో ప్రభుత్వం అంతా చేస్తోంది. అదే సమయంలో కేటీఆర్ను జైలుకు పంపాల్సిందే అని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఫార్ములా కార్ రేస్ అవినీతిలో అడ్డంగా దొరికిన కేటీఆర్ను ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. అవినీతికి పాల్పడ్డారని తేలిన వాళ్ళని శిక్షించాలంటే అందుకు ప్రొసీజర్స్ ఉందన్న విషయాన్ని ఎంపీ మరిచిపోయినట్లున్నారు. ముందు కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకోవాలి, తర్వాత కేసు పెట్టి విచారణ జరపాలి, తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి. కోర్టు విచారణలో కేటీఆర్ అవినీతికి పాల్పడినట్లుగా సాక్ష్యాధారాలతో సహా నిరూపించాలి. అప్పుడు కేటీఆర్కు ఏమి శిక్ష వేయాలో కోర్టు తేలుస్తుంది. చాలా కేసులు కోర్టులో వీగిపోతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ అవినీతి జరిగిందని అందరికీ తెలిసిన సాక్ష్యాధారాలతో కోర్టులో నిరూపించడం అంత సులభం కాదు. సాక్ష్యాలతో కోర్టులో నిరూపించలేకపోతే కేటీఆర్ నిర్దోషిగా బయటకు వచ్చేస్తారనడంలో సందేహం లేదు. అయితే ఈ విషయాలను ఎంపీ పట్టించుకోవడం లేదు. కేటీఆర్ను ఉద్దేశించి ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు అని కేటీఆర్ను ప్రశ్నించారు. కేటీఆర్ ముందు రెండే ఆప్షన్లు ఉన్నట్లుగా ఎంపీ చెప్పారు. అవేమిటంటే ఈడీ కేసులో తీహార్ జైలుకు వెళ్ళటమా, లేకపోతే ఏసీబీ కేసులో చెంచల్గూడ జైల్లో కూర్చోవడమా అని వివరించారు. కేటీఆర్కు మూడో ఆప్షన్ లేదన్నారు. పనిలో పనిగా కేసీఆర్ గురించి కూడా ధర్మపురి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే కేసీఆర్కు కూడా అదే గతి పడుతుందని ధర్మపురి జోస్యం చెప్పారు. కేటీఆర్ వెళ్ళిన జైలుకే కేసీఆర్ కూడా వెళ్ళక తప్పదని ధర్మపురి ఫైనల్ చేసేశారు. జైలుకు వెళ్ళొస్తే జనాల్లో సానుభూతి రావడానికి కేటీఆర్ ఏమన్నా సరిహద్దుల్లో యుద్ధం చేశారా అని ధర్మపురి ఎద్దేవా చేశారు. తెలంగాణను 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం దోచుకొని తిన్నదని ఆరోపించారు. విచారణ అధికారుల ముందు కేటీఆర్, కవిత డిమాండ్లు పెట్టడమే విచిత్రమన్నారు. కొడుకు కూతురు కారణంగా కేసీఆర్ ఎంతో నష్టపోయారని ఎంపీ చెప్పారు. వాళ్ళిద్దరిని అదుపులో పెట్టుకోలేకపోవటం వల్ల సర్వం కోల్పోక తప్పదని కూడా ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి. కొంతమంది కేసీఆర్పై సింపతి చూపిస్తుంటే మరికొంతమంది మాత్రం మండిపడుతున్నారు.